హాయ్ ఫ్రెండ్స్, ఇది పాలపిట్ట అండి. ఈ పాలపిట్టను దసరా రోజు చూస్తే అదృష్టము విజయము వరిస్తుందని నమ్మకం అండి. శ్రీరాముడు రాముని జయించడానికి ముందు పాలపిట్టను చూశాడని, అందువల్ల విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే విజయం లభిస్తుందని చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు. శ్రీరాముడు రాముని జయించడానికి ముందు ఈ పాలపిట్టను చూసి బయలుదేరినట్టు పురాణాలు చెప్తున్నాయండి. అందువల్ల రామునికి విజయం లభించిందని, అందువల్ల ఈ పాలపిట్టని దసరా రోజు చూస్తే మనకు కూడా విజయాలు లభిస్తాయని చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు అయితే. దసరా అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తండి. ఈ పాలపిట్టను చూడడం కూడా విజయానికి గుర్తని చెప్తారండి. ఇది తెలంగాణ రాష్ట్ర పక్షి కూడా అండి. ఈ దసరా రోజు అయితే పాలపిట్టను చూడడానికైతే జనాలు వెతుకుతూ ఉంటారండి, ఎక్కడ పాలపిట్ట కనబడుతుందని. సిటీలో అయితే మోస్ట్లీ చాలా రేర్ అనే చెప్పాలండి. విలేజెస్లో అయితే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయండి. ఈ పాలపిట్టని నీలకంఠ పక్షి అంటారండి. శివుడు ఈ పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి దసరా రోజు దర్శనమిస్తాడని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఒకటి కాదండి, 3 ఉన్నాయి పాలపిట్టలు, 3 అయితే వచ్చాయండి. ఈ పాలపిట్టను చూసి పాలపిట్ట దర్శనం పాపమంత నాశనం అని అనుకుంటూ ఉంటారండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఈ పాలపిట్టను చూస్తే పాపాలన్నీ పోతాయి, మనకి విజయాలు కలుగుతాయని చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు. ఈ పాలపిట్ట ప్రాముఖ్యతని గ్రంథాల్లో కూడా వివరించారండి. అంత గొప్ప చరిత్ర కలిగిందిగా ఈ పాలపిట్టను అయితే పేర్కొన్నారండి. ఈ దసరా రోజున ఈ పాలపిట్టల్ని మీరు చూసేయండి, మీరు విజయాలను సాధించండి. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి.